ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 34వ శనివారము. పునీత ఆంద్రేయ అపోస్తులుడు స్మరణ. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. మొదటి పట్టణము రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనము నుండి 18వ వచనం వరకు. నీ నోటితో యేసును ప్రభువు అని ఒప్పుకొని, మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలన మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరుపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలయన యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరకును ప్రభువు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలయన ప్రభునామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. కాని వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశమును వినియుండనిచో ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడనిచో ఎట్లు వినగలరు? బోధకులు పంపబడనిచో సందేశము ఎట్లు బోధింపబడును? లేఖనము చెప్పుచున్నట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి, కాని వారిలో అందరును సువార్తను అంగీకరించిన వారు కారు. ప్రభు మా సందేశమును విని కూడా విశ్వసించినదెవడు అని యెషయా ప్రశ్నించెను. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. కాని వారు సందేశమును వినలేదా అని నేను ప్రశ్నింతును. వారు వినియేయున్నారు, వారి కంఠధ్వనులు భువి అంతటను వ్యాపించెను, వారి పలుకులు భూదిగంతముల వరకును వినబడెను అని లేఖనము చెప్పుచున్నది కదా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. వాని సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనము వరకు. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను పేరుగల సిమోనును అతని సోదరుడు ఆంద్రేయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టువారినిగా చేసెదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చట నుండి పోవుచు యేసు జెబెదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.